Hello and welcome to Forest Legislations, Forest Administration, Forest Economics. వీటికి సంబంధించి ఈరోజు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మరియు MCQs అన్ని కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. Which of the following is not a basic principle of the forest economics? Forest economics లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? కాంది ఏంటి? ఫారెస్ట్ ప్రొవైడ్ బోత్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్. అసలు టాంజిబుల్ అంటే ఏంటి? టాంజిబుల్ అంటే ఇట్ కెన్ బి క్వాంటైజ్డ్, అంటే క్వాంటిఫైడ్. ఇట్ కెన్ బి క్వాంటిఫైడ్, ఇట్ కెన్ బి మెజర్డ్. ఓకే, అంటే ఒక టెంపర్ ఉందనుకోండి, వాల్యూమ్ లో మెజర్ చేయొచ్చు. ఇంకోటి ఏదైనా ఉంటే ఒక కేజీలో మెజర్ చేయొచ్చు, అది నెంబర్ పీసెస్ కింద మెజర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా టాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే నాట్ మెజరబుల్, వీటికి వెలకట్లేం. నాట్ మెజరబుల్, నాట్ కెన్ బి క్వాంటిఫైడ్. సో ఈ టాంజిబుల్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ నేను మీకు వాల్యూము ఇలాగని చెప్పినట్టు, ఇంటాంజిబుల్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ సపోజ్ ఫారెస్ట్ నుంచి వచ్చే ఆక్సిజన్, ఫారెస్ట్ అట్మాస్ఫియర్ నుంచి తీసుకునే CO2, దానివల్ల వచ్చే బెనిఫిట్. ఓకే, ఇటువంటివన్నీ కూడా ఇంటాంజిబుల్. ఫారెస్ట్ మనకి ఇచ్చే ఒక అందమైన ఈస్థెటిక్ ఫీలింగ్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ కింద వస్తాయి. సో ఈ టాంజిబుల్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అనేవి ఫారెస్ట్ ఎకనామిక్స్ లో కీలకమైన భాగం ఇది. సో అది ఇట్స్ ఎ బేసిక్ ప్రిన్సిపల్. సో ఇట్ ఈస్ నాట్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ అనడం లేదు, ఇట్ ఈస్ ఎ బేసిక్ ప్రిన్సిపల్. ఫారెస్ట్ రిసోర్సెస్ ఆర్ రెన్యూవబుల్ బట్ ఫైనైట్ ఇన్ ది షార్ట్ రన్. ఇది నిజమే, అవి ఫైనైట్ షార్ట్ రన్ లో చూసుకుంటే, అవి రెన్యూవబుల్ కూడా, కానీ ఎనఫ్ లాంగ్ టైం ప్రొవైడ్ చేయాలి వాటికి. ఆప్టిమల్ రొటేషన్ ఏజ్ ఈజ్ డిటర్మైన్డ్ ఓన్లీ బై బయోలాజికల్ గ్రోత్. ఫారెస్ట్ ఎకనామిక్స్ లో ఎప్పుడూ కూడా ఆప్టిమల్ రొటేషన్ ఏజ్ అనేది బయోలాజికల్ గ్రోత్ తో చేయరు, దాన్ని ఎకనామిక్స్ ఉద్దేశంలో పెట్టుకుని చేస్తారు దాన్ని. సో దిస్ ఈస్ నాట్ రైట్. Externalities must be internalized for efficient resource use. So actual గా externalities are nothing but uncompensated benefit or loss. Uncompensated benefit or loss అంటే ఏంటి? ఇప్పుడు చెట్టు మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది, అది మనకి చేసే బెనిఫిట్ అది, కానీ అది ఒక ఎక్స్టర్నాలిటీ, కానీ అది ఒక పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ కింద ఉంటుంది. పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ కింద ఉంటుంది. గివింగ్ O2. దీనికి ఏమైనా మనం డబ్బులు ఇచ్చుకోగలుగుతామా? చెట్టుకి వెలకట్టగలుగుతామా? వెలకట్టలేము. ఒక అన్కంపన్సేటెడ్ బెనిఫిట్ అనేది పొందుతున్నాం చెట్టు నుంచి. సో ఇట్స్ ఎ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ. అదే చెట్టును నరికేస్తే నెగటివ్ ఎక్స్టర్నాలిటీ వస్తుంది. ఆ నెగటివ్ ఎక్స్టర్నాలిటీ ఏంటి? సాయిల్ ఎరోజన్, ఓకే, వాటర్ షెడ్ మేనేజ్మెంట్. అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేది తీసేస్తున్నాం. ఈ రెండు కూడా చెట్టు నరకడం వలన వచ్చింది. వీటికి వెలకట్టగలవా? వీటికి వెలకట్టలేం. కానీ వీటి వల్ల వచ్చే లాస్ అనేది మాత్రం ఇలా లాస్ వస్తుంది. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది మన పైన. ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయినా పడచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్ అయినా పడచ్చు. వాటికి సంబంధించిన కంపన్సేషన్ ప్రక్రియ అనేది మాత్రం ఒక దోస్ ఆర్ అన్కంపన్సేటెడ్, దోస్ రిమైన్ అన్కంపన్సేటెడ్. అటువంటి వాటిని మనం ఎక్స్టర్నాలిటీస్ అని అంటాం. ఇంటర్నలైజ్ అంటే these externalities must be compensated. Internalized అంటే externalities are compensated. అంటే ఒకళ్ళు ఎవరైనా చెట్టు పెంచారనుకోండి, మీరు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని ఫిల్టర్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని కార్బన్ క్రెడిట్స్ మీకు ఇస్తున్నాం. సో ఎక్స్టర్నాలిటీస్ అనేవి కంపన్సేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. దీన్ని బట్టి ఇంకో దానికో ఉపయోగించుకోండి, ఇంకో దాంట్లో ఉపయోగించుకోండి, సంథింగ్ దే కెన్ యూజ్. అదే ఒకళ్ళు ఎవరైనా చెట్టు నరికేశారనుకోండి, మీరు ఇంత కార్బన్ చేసే సామర్థ్యం ఉన్న చెట్టు నరికేశారు కాబట్టి మీరు ఎంత పెనాల్టీ కట్టాలి. సో కంపన్సేట్ చేపిస్తున్న వాళ్ళ చేత. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నలైజేషన్. సో ఎఫిషియంట్ రిసోర్స్ యూజ్ కి ఈ ఎక్స్టర్నాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంటర్నలైజ్ చేయాలి. ఇదంతా కూడా ఫారెస్ట్ ఎకనామిక్స్ లో భాగం.
సో 3 ఈజ్ ది ఓన్లీ నాట్ ఏ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫారెస్ట్. ఓకే, ఆప్టిమల్ రొటేషన్ అనేది ఎకనామిక్స్ తో చేసి ఉంటారు. నెక్స్ట్, ఇన్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆఫ్ ది ఫారెస్ట్రీ ప్రాజెక్ట్ ద డిస్కౌంట్ రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్, ది ఎఫెక్ట్ విల్ బి ఓకే. ఫస్ట్, నెట్ ప్రెజెంట్ వాల్యూ డిక్రీజెస్. నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటి? నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటే ప్రస్తుతం ఉన్న దాన్ని మీరు అమ్మారు అనుకోండి, సమ్ ప్రైస్ వస్తుంది, సమ్ సేల్ ప్రైస్ వచ్చింది, కానీ ఆ సేల్ ప్రైస్ రావడానికి మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు కదా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఈ రెండింటిని మైనస్ చేయండి, అదే మీకు నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఈ నెట్ ప్రెజెంట్ వాల్యూ అనేది ఏమవుతూ ఉంటుందంటే కనుక డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కూడా, యాక్చువల్గా నెట్ ప్రెజెంట్ వాల్యూ సేల్ ప్రైస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని ఇలా సింపుల్ గా చెప్పేసాను, కానీ ఫుల్ ఫామ్ లో వచ్చేసరికి డివైడెడ్ బై 1+r హోల్ పవర్ t. r అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే, అండ్ t వచ్చేసరికి టైం. సో ఈ విధంగా చూస్తున్నారు అనుకోండి, మీకు డిస్కౌంట్ పెరుగుతున్న కొద్దీ కూడా నెట్ ప్రైస్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎవిడెంట్ ఫ్రమ్ ది ఫార్ములా. సో ఇట్స్ ట్రూ. బెనిఫిట్ కాస్ట్ రేషియో డిక్రీజెస్. బెనిఫిట్ కాస్ట్ రేషియో అంటే ఏంటి? ప్రెజెంట్ బెనిఫిట్స్ టు దట్ ఆఫ్ ది ప్రెజెంట్ ఆర్ ది పాస్ట్ కాస్ట్. అదే కదా బెనిఫిట్ టు కాస్ట్. ఇప్పుడు నాకు బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు కాస్ట్ ఏంటిది, లేదా గత కాస్ట్, పాస్ట్ ప్లస్ ప్రెజెంట్ కాస్ట్. ప్రెజెంట్ బెనిఫిట్ వచ్చేదేంటి, పాస్ట్ ప్లస్ ప్రెజెంట్ కాస్ట్ వచ్చేదేంటి. ఈ రెండింటిని రేషియో తీసుకుంటూ ఉంటారు. సో మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నెట్ ప్రెజెంట్ వాల్యూ అనేది నెట్ ప్రెజెంట్ వాల్యూ అనేది పాజిటివ్ గా ఉంటేనే మీరు ఎప్పుడన్నా ప్రొసీడ్ అవుతూ ఉంటారు. అలాగే బెనిఫిట్ టు కాస్ట్ రేషియో అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటేనే ప్రాజెక్ట్ వైబుల్ అని అర్థం. ప్రాజెక్ట్ వైబుల్. అదే కనుక లెస్ దెన్ 1 అనుకోండి బెనిఫిట్ కాస్ట్ రేషియో, ప్రాజెక్ట్ నాట్ వైబుల్. ఓకే, సపోజ్ బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది 0 అనుకున్నారనుకోండి, ఇట్స్ ఏ బ్రేక్ ఈవెన్. అంటే ఎంత పెట్టుబడి పెట్టారో అంతా వెనక్కి వచ్చేస్తుంది. సో ఆ బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మీకు ప్రెజెంట్ బెనిఫిట్ అనేది చూసుకుంటే కనుక డిస్కౌంట్ ఇచ్చే కొద్దీ కూడా ప్రెజెంట్ బెనిఫిట్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది, దానివల్ల బెనిఫిట్ కాస్ట్ రేషియో కూడా తగ్గిపోతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్, ద ప్రాజెక్ట్స్ విత్ బెనిఫిట్స్ ఫార్ ఇన్ ద ఫ్యూచర్ బికమ్ లెస్ అట్రాక్టివ్. మీరు ఎప్పుడో వస్తుంది అని అనుకుని డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ చేశారు అని అనుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న బెనిఫిట్స్ అనేవి మీకు అంతలా కనిపించవు. తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి ఏమిటో కూడా తెలీదు, అన్సర్టన్ మీకు. సో అంటే మీకు ఎప్పుడు కూడా సైకాలజీ ప్రకారం నాకు ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇప్పుడు ఏమొస్తుంది అన్నది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకొక 5 ఏళ్ల తర్వాత, ఇంకొక 10 ఏళ్ల తర్వాత వచ్చేది అన్నది అంతలా ఆలోచించాం. అవి ప్రెజెంట్ నీడ్స్ మీట్ అయితేనే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో ప్రెజెంట్ అనేది ఇప్పుడు ఫారెస్ట్ డిస్కౌంట్ రేట్ తగ్గించేసి ఫ్యూచర్ లో చాలా బాగుంటుంది అని అంటే కనుక it becomes less attractive, which is very true. Next, internal rate of return remains unaffected. So internal rate of return ante it's nothing but annual rate of return enta అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే ఫార్ములా మీకు జస్ట్ మినిట్. ఇందాక మీకు నెట్ ప్రెజెంట్ వాల్యూ చెప్పాను కదా, నెట్ ప్రెజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాస్ట్ దట్ ఈస్ సేల్ ప్రైస్ పర్ మైనస్ ఇన్వెస్ట్మెంట్, సమ్ కాస్ట్ ఏదో అనుకున్నాం, డివైడెడ్ బై 1+r హోల్ పవర్ t అనుకున్నాం కదా. మనకి ఐఆర్ఆర్ ఇంటర్నల్ రిటర్న్ రేట్ ఆఫ్ రిటర్న్ రావాలంటే కనుక ఎన్పివి అనేది 0 చేసేయాలి. ఇఫ్ ఎన్పివి ఈక్వల్స్ టు 0, ఆర్ ఈక్వల్స్ టు ఐఆర్ఆర్ అవుతుంది. అంటే ఆర్ విల్ బి రిప్లేస్డ్ బై ఐఆర్ఆర్. సో ఏమవుతుంది అప్పుడు, సిగ్మా ఆఫ్ కాస్ట్ టు ది డివైడెడ్ ఆఫ్ 1+IRR హోల్ పవర్ t ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం సపోజ్ చూసుకున్నాం, మీరు ఒక చెట్టును నాటారు,
ఆ చెట్టు నాటడానికి ఇనీషియల్ గా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత పడింది? ఒక 1000 రూపీస్ పడింది ప్లాంట్ అనేది నాటడానికి. ఇది మీరు ఖర్చు పెట్టారు కాబట్టి నెగిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్. మీరు ఆ ప్లాంట్ పెద్దది అయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత, ఓకే, t=5 years, 5 ఏళ్ల తర్వాత దాన్ని 2000కి అమ్మారు. ఓకే, సో ప్లస్ 2000 రూపీస్ సెల్. సో ఇప్పుడు ఫస్ట్ t=0 దగ్గర ఏంటి? ప్లాంట్ పెట్టారు. t=5 years దగ్గర ప్లాంట్ అమ్మారు. సో ఇప్పుడు మనం చూద్దాం కాస్ట్ ఏంటి. ఫస్ట్ 1000 రూపీస్ పెట్టి ప్లాంట్ పెట్టి నాటారు. అప్పుడు 1+IRR హోల్ పవర్ t ఏంటి? 0, ఎందుకంటే ఇనిషియల్ గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అది. ఓకే, ప్లస్ తర్వాత ఏంటి? 5 years తర్వాత ఎంతకు అమ్మారు? 2000కి అమ్మారు. 2000 డివైడెడ్ బై 1+IRR హోల్ పవర్ 5 =0. ఇది మీకు వచ్చింది. ఇప్పుడు 1+IRR హోల్ పవర్ 0 అంటే 1 కదా, ఇది =1. ఎనీథింగ్ పవర్ 0 is 1. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఏమవుతుంది? 2000 డివైడెడ్ బై 1+IRR హోల్ పవర్ 5 =1000. ఎందుకంటే ఇది =0 కదా, ఇది ఇలా వచ్చింది. సో 2 = 1+IRR హోల్ పవర్ 5. సో IRR ఎంత అవుతుంది? (2^1/5 - 1) అలా సంథింగ్ అలా వచ్చింది మీకు రిజల్ట్ అనేది. సో దీన్ని బట్టి మీరు IRR ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఒకవేళ దీన్ని బట్టి ఏమవుతుంది? మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే కనుక 14% ఎంత పర్సెంట్ ఎంత వచ్చింది మీకు రేట్ ఆఫ్ రిటర్న్ పెట్టిన దాని మీద అన్నది చూసుకుంటారు. ఓకే, ఆ టైం పీరియడ్ తో క్యాలిక్యులేట్ చేసుకుని సపోజ్ మీరు ఈ చెట్టు నాటడానికి 1000 రూపాయలని బ్యాంక్ లోన్ తీసుకుందాం అనుకున్నారు. సో బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని చూస్తారు. సపోజ్ వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% అన్నాడు అనుకోండి, మీరు 5 ఏళ్ల తర్వాత వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ ని ఓకే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో పోల్చుకుంటారు. ఇఫ్ యువర్ రేట్ ఆఫ్ రిటర్న్ IRR is greater than R at which you take the loan, లేదా డిస్కౌంట్ లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో, ద ప్రాజెక్ట్ ఈజ్ వైబుల్. ఓకే, లేకపోతే ప్రాజెక్ట్ వైబుల్ కాదు. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ చూస్తే కనుక ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ రిమైన్స్ అన్అఫెక్టెడ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా రేట్ ఆఫ్ డిస్కౌంట్ తో ఎక్కడ కూడా మనకు ఫార్ములాలో లింక్ లేదు. కానీ మనం ప్రాజెక్ట్ వైబులా కాదా అని డెసిషన్ తీసుకోవడానికి మాత్రం ఈ రిలేషన్ ఉంది. ఒక ప్రాజెక్ట్ వైబుల్ అంటే మీకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మీరు బ్యాంక్ నుంచి తీసుకునే రేట్ కానీ లేకపోతే మీరు ఇచ్చే డిస్కౌంట్ రేట్ కానీ దానికన్నా ఎక్కువ అయ్యి ఉంటే అప్పుడు మీకు ప్రాజెక్ట్ వైబుల్ అర్థం, లేకపోతే ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తారు. సో అదే విధంగా చూస్తే కనుక ఇట్ రిమైన్స్ అన్అఫెక్టెడ్ అన్నది ది ఎఫెక్ట్ ఆన్ టేకింగ్ ద ప్రాజెక్ట్ విల్ బి అంటే కనుక ఇట్ రిమైన్స్ అన్అఫెక్టెడ్ అన్నది కరెక్ట్ కాదు. ది ఎఫెక్ట్ ఆన్ టేకింగ్ ద ప్రాజెక్ట్ విల్ గెట్ ఎఫెక్టెడ్ డ్యూ టు ది డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ ది IRR అండ్ R వాల్యూ. సో ఈ కేసులో తీసుకుంటే 1, 2, 3 అవుతుంది. ఒకవేళ ఎఫెక్ట్ ఏంటి అసలు మామూలుగా ఫార్ములా ప్రకారం ఎఫెక్ట్ చూస్తే ఏంటి అని అంటే కనుక 4 ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. బట్ ది ఎఫెక్ట్ విల్ బి అన్నది ఏంటంటే ద ఎఫెక్ట్ ఆన్ ది ప్రాజెక్ట్ టేకింగ్ విల్ బి అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ వన్, ది అసెర్షన్ డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ టింబర్ ఇన్ ఇండియా ఇస్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. ఇన్ఎలాస్టిక్ అంటే అంత మార్పు ఉండదు, నో చేంజ్ ఇన్ ది షార్ట్ రన్. There are very few close substitutes for wood as raw material for paper and plywood industries. ఎందుకు ఉండదు అంటే కనుక పేపర్ అండ్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ కి ఈ వుడ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు, అంతలా సబ్స్టిట్యూట్ లేదు. అంత సబ్స్టిట్యూట్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఒక చోట కర్రీ కొనుక్కోవాలనుకుంటారు, పనసపట్టు కర్రీ కొనుక్కోవాలనుకుంటారు, కానీ పనసపట్టు కర్రీ అమ్మేవాడు
అక్కడ ఉన్న 10 కర్రీ పాయింట్లో ఒక కర్రీ పాయింటే అమ్ముతుంది. ఇంకా పనసపట్టు కర్రీకి ఉన్న డిమాండ్ అనేది ఇనాలాస్టిక్ అవుతుంది. అంటే వాడికి పోటీ ఉండడు ఆ అమ్మే కర్రీ పాయింట్ వాడికి. దానికి వచ్చే డిమాండ్ మీరు అక్కడ ఉన్నంత వరకు అంతలాగా మార్పు ఉండదు. మీకు పనసపట్టు కర్రీ తినాలనుందన్నప్పుడు ఇంకా వాడి దగ్గరికి వెళ్తారు దిక్కు లేకుండా. అలాగే పేపర్ అండ్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి వుడ్ కావాలి. వుడ్ కావాలన్నప్పుడు వాళ్ళకి వుడ్ డిమాండ్ అనేది చూస్తూ ఉంటే కనుక త్రూఅవుట్ ది ఇయర్ లేకపోతే బోల్డన్ని సంవత్సరాల పట్టుగా ఆ డిమాండ్ అనేది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. దేర్ విల్ బి నో చేంజ్, అప్రాక్సిమేట్లీ రిమైన్ సేమ్. సో బోత్ A and R are true and R is the correct explanation of A. Next one. Just a minute. Which of the following are correct regarding the role of private sector in cooperatives in Indian forestry? Private sector is allowed to grow trees on its own land without restriction. Okay. Contract farming and lease agreements with FD are increasing. Okay. Agroforestry models are promoted through cooperatives. Okay. Private sector can directly harvest and transport reserved trees like sandalwood without permission. ఇది కరెక్ట్ కాదు. సో ఓన్లీ 1, 2, 3 ఒకటే రైట్ అవుతాయి దీంట్లో వచ్చేసరికి మీకు. లెట్ us see. yes 1, 2, 3 ఓన్లీ మాత్రమే రైట్ అవుతాయి దీంట్లో. నెక్స్ట్ వన్. The Andhra Pradesh Forest Act 1967 primarily aims at consolidation and amendments of laws relating to the forest and forest produce. నిజమే. రెగ్యులేషన్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ ట్రాన్సిట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. నిజమే. ఈ రెగ్యులేషన్ ఆఫ్ మూవ్మెంట్ వచ్చేసరికి సెక్షన్ 68 కింద కంట్రోల్ చేస్తారు. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ అండ్ ఫారెస్ట్ విలేజెస్ ఇది వచ్చేసరికి సెక్షన్ 15 or 16 దాన్ని ఉపయోగించుకుని చేస్తూ ఉంటారు. ఏది స్టేట్ గవర్నమెంటే మీకు ఒక ఏరియాని రిజర్వ్డ్ ఫారెస్ట్ కింద ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద నోటిఫై చేయొచ్చు. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1961 కింద 1968 కింద 1967 కింద అది కూడా సెక్షన్ 15 సెక్షన్ 16 డీల్ చేస్తాయి. అండ్ ప్రొటెక్టెడ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ ఇది ఎప్పుడైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వెళ్ళిపోయింది. ఓకే. సో దీంట్లో కనుక చూసుకుంటే కనుక ఓన్లీ 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఎప్పుడైతే వచ్చిందో వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు వాట్ యూ కాల్ ఇట్ యాజ్ వాటి చట్టం కింద వెళ్ళిపోయింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అనేది చేయలేదు. సో ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1961 కూడా ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అన్న ఉద్దేశంతోనే ఆ యాక్ట్ ను కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 హంటింగ్ ఆఫ్ ది షెడ్యూల్ 1 ఆఫ్ యానిమల్స్. షెడ్యూల్ 1 ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి టైగర్, ఎలిఫెంట్ ఇలాంటి కొన్ని స్పీసీస్ ఉంటాయి. ఆ స్పీసీస్ అన్నిటినీ కూడా హంటింగ్ చేయడం కానీ చంపడం కానీ నిషేధం, ఎక్సెప్ట్ ఇన్ వెరీ వెరీ రేర్ అకేషన్స్. కానీ అవి చంపడం అనేది చాలా నిషేధం. అలా చేస్తే కనుక చట్టబద్ధంగా వాళ్ళు బాధ్యులు అవుతారు. కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ఎక్సెప్ట్ ఫర్ సైంటిఫిక్ పర్పస్ విత్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పర్మిషన్. ఇది నిజం. అలౌడ్ విత్ పర్మిషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ హీ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఎ పొజిషన్ టు డూ దాట్. పర్మిటెడ్ అండర్ స్పెషల్ గేమ్ లైసెన్స్. ఇది కూడా కాదు. అలౌడ్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ వితౌట్ ఎనీ పర్మిషన్. ఇది కూడా కాదు. యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్ లో చేసినా కూడా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఏ ఉద్దేశంతో వచ్చింది అంటే కనుక ముందర ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టానుసారంగా ఒక ల్యాండ్ ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద రిజర్వ్డ్ ఫారెస్ట్ కింద నోటిఫై చేయొచ్చు, డీనోటిఫై చేయొచ్చు. ఏ స్టేట్ గవర్నమెంట్ కి ఆ స్టేట్ గవర్నమెంట్ కి ఆ రూల్ ఉండేది. కానీ తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ ని కూడా ఆక్యుపై చేయడం కోసం కొన్ని రకాల ఫారెస్ట్ ల్యాండ్స్ ని ఫారెస్ట్ అని తెలిసినా కూడా ఇది ఫారెస్ట్ కింద కాదు అని డీనోటిఫై చేసి ఇచ్చేసేవారు. దానివల్ల ఫారెస్ట్ అంతటినీ కూడా నాశనం చేసి అక్కడ రకాల కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవడానికి ల్యాండ్ గ్రాబింగ్ అనేవి జరుగుతూ ఉండేవి. వీటికి చెక్ పెట్టేందుకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో పెట్టేది. ఏమని, ఒక ఫారెస్ట్ ల్యాండ్ ని డీనోటిఫై చేయాలన్నా లేకపోతే కన్వర్ట్ చేయాలన్నా డీరిజర్వ్ చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి.
స్టేట్ గవర్నమెంట్ ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు అని దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 3 అని ఇలా ఉంటాయి. సో ఇది పరంగా వచ్చింది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది. సో ఇట్స్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ డీరిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్. రెస్ట్రిక్షన్ ఆఫ్ యూజ్ ఫర్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పస్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్. వీడు నాట్ ఏది అని అడుగుతున్నాడు. ఇంకోటి, ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎనీ నాన్ ఫారెస్ట్ యాక్టివిటీ, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ టు ది షెడ్యూల్ లీవ్స్ ఇన్, ఇది వచ్చేసరికి ఇది దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ కాదు, ఇది FRA 2006 కింద సంబంధించిన యాక్టివిటీ. ఇది ది షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, FRA ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్ అప్ టు 4 hectares. యాక్చువల్ గా చెప్పాలంటే చూడండి, షెడ్యూల్డ్ ట్రైబ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్, ఓకే, SDFD, అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్, OTFD, వీళ్ళిద్దరికీ కూడా రైట్స్ కల్పిస్తూ ఉంటుంది. ఏ యాక్ట్? ఈ FRA 2006 యాక్ట్. షెడ్యూల్డ్ ట్రైబ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ వచ్చేసరికి అక్కడ వాళ్ళు నివసించడానికి, అక్కడ వాళ్ళు అడవి నుంచి వచ్చే కొన్ని రకాల ఉత్పత్తులు, ప్రొడక్ట్స్ ని వాళ్ళు తీసుకుని వాళ్ళు జీవనం సాగించడానికి వాళ్ళకి రైట్ కల్పిస్తుంది. ఆ రైట్ కల్పించినప్పుడే కొన్ని రకాల రైట్స్ కూడా కల్పించింది. ఒక్కొక్క వ్యక్తి కూడా అక్కడ తను 4 ఎకరాల వరకు భూమి తనకు కలిగి ఉండొచ్చు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. కమ్యూనిటీ రైట్స్ ఓవర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే అక్కడికి వచ్చేసరికి తేనె కానీ, అక్కడ వచ్చేసరికి కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కానీ, అక్కడ వచ్చేసరికి కొన్ని రకాల ఏమంటారు అగ్గి పుల్లలు కానీ, ఇవన్నీ కూడా మినిమం ఫారెస్ట్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని అంటారు. వీటి మీద వాళ్ళకి హక్కు కలిగి ఉంటుంది, వాళ్ళు ఉపయోగించుకోవాలి వాళ్ళ జీవనం కొనసాగించడానికి. రైట్ టు ప్రొటెక్ట్, రీజనరేట్ ఆన్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్సెస్. వాళ్ళు వాళ్ళ అడవిని సంరక్షించుకునే హక్కు, వాళ్ళ అడవిని వాటిలో మొక్క నాటి ఇంకోటి పెంచుకునే హక్కు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటుంది, ఆ మేనేజ్మెంట్ చేసుకునేది. రైట్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. వాళ్ళ ఏవైతే వాళ్ళకి ఇది తరతరాల నుంచి వస్తున్న ఒక జ్ఞాన సంపద ఏదైతే ఉంటుందో కొన్ని రకాలవి, ఆ జ్ఞాన సంపదకి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అంటే ఇష్టానుసారంగా వేరే వాళ్ళు వచ్చి కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. దే హ్యావ్ టు పే సంథింగ్ టు దెమ్ ఇన్ ఆర్డర్ టు యూజ్ దెమ్. సో ఇవన్నీ కూడా ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ కింద వస్తూ ఉంటాయి. ఆల్ ఆఫ్ ది అబౌవ్. దీనికి వచ్చేసరికి ఆన్సర్. సో మెయిన్ గా వచ్చేసరికి ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ లో ఇంకోటి కూడా ఉంది. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కానీ, అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కానీ, వీళ్ళు దీనికి వచ్చేసరికి అక్కడ కనీసం 3 తరాల నుంచి నివసిస్తూ ఉండాలి. కనీసం 3 తరాల నుంచి నివసిస్తూ ఉండాలి. లేదా అంటే 75 ఏళ్ళు. యాక్చువల్గా 3 తరాలు అంటే 75 years అని అర్థం. 75 years నుంచి వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఫ్యామిలీ లైనేజ్ అనేది కొనసాగుతూ ఉండాలి, నివసిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు అక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫారెస్ట్ డ్వెల్లర్ కింద గుర్తించబడతారు, లేదా అదర్ ట్రైబ్ ఫారెస్ట్ డ్వెల్లర్ కింద గుర్తించబడతారు. అదర్ ట్రైబ్ ఫారెస్ట్ డ్వెల్లర్ కింద గుర్తించబడాలి అంటే నువ్వు అక్కడ 75 ఏళ్లుగా నివసిస్తూ అంటే మీ కుటుంబం అంతా అక్కడ కనీసం 75 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలి. అది కూడా ఈ డేట్ లోపల 13 December 2005 ఈ డేట్ లోపల నివసిస్తూ ఉన్నట్టయితే గనక మీరు ఫారెస్ట్ డ్వెల్లర్, అక్కడ అదర్ ట్రైబ్ ఫారెస్ట్ డ్వెల్లర్ కింద వస్తూ ఉంటారు. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006. సో ABCD అని పెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? సెక్షన్ 35, సెక్షన్ 2 ఫారెస్ట్ అఫెన్స్, సెక్షన్ 51 పెనాల్టీస్ అండ్ సెక్షన్ 31 మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, సెక్షన్ 31 మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో సెక్షన్ 51 పెనాల్టీస్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉంటుంది, ఇది 1972 లోని. సో సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎక్కడ ఉంది? సో B is 3. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ ప్రకారం ఆ ఫారెస్ట్ లో వచ్చే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద హక్కు కలిగి ఉంటారు. సో అది సెక్షన్ 311 కింద. సో D అనేది 4. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 కింద
just a minute. Forest Conservation Act 1980, just a minute. Right. Next one, willful fire. I think యాక్చువల్గా చెప్పాలంటే ఈ సెక్షన్ 35 ఏదైతే ఉందో విల్ఫుల్ ఫైర్ అనేది అది కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తూ ఉంటుంది నాకు తెలిసింది. అండ్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ దాంట్లో వచ్చేసరికి సెక్షన్ ఫారెస్ట్ అఫెన్స్. యాక్చువల్గా సెక్షన్ 2 అనేది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 2 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ కానీ ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ కానీ లేకపోతే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కానీ కన్జర్వేషన్ ఫారెస్ట్ యాక్ట్ 1967 వీటన్నిటిలో కూడా సెక్షన్ 2 అనేది డెఫినేషన్స్ కంటైన్ అయ్యి ఉంటాయి. అంటే ఈ పలానా బోల్డ్ అండ్ టర్మ్స్ అన్ని పెట్టి లిస్ట్ లో ఒక్కొక్క టర్మ్ కి డెఫినేషన్ ఏంటి అన్నది సెక్షన్ 2లో సంపుటితం చేసి ఉంటాయి. ఓకే, సో 2314 యాక్చువల్గా సెక్షన్ 35 అనేది కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది. బట్ హియర్ వచ్చేసరికి వాడు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద పెట్టాడు, బట్ ఇట్స్ నాట్ ట్రూ. సో 2314 ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. వాడు ఇచ్చిన ఆప్షన్స్ లిమిటెడ్ గా చెప్తున్నాం. నెక్స్ట్, విత్ రెస్పెక్ట్ టు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కరెక్ట్. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇస్ ది హెడ్, ఇది నిజం. Indian Forest Services officers occupy all posts from Principal Chief Conservator of Forest to the Assistant Conservator of Forest. ఇది కూడా నిజమే. State Forest Services can be promoted up to Conservator of Forest. నిజమే. Forest subordinate service includes Forest Beat Officers, Forest Section Officers. ఇది కూడా కరెక్ట్. So all of the above the right answers here. And next set వచ్చేసరికి just a minute. Right. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ద ఫాస్ట్మన్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్. యాక్చువల్గా ఫాస్ట్మన్ ఫార్ములా వచ్చేసరికి ద కాస్ట్ అండ్ లేకపోతే వాల్యూమ్ సంథింగ్ ఇంటూ టైమ్ డివైడెడ్ బై 1+r హోల్ పవర్ t. లెట్ మీ సీ ఇట్. వాల్యూ అండ్ ద టైమ్. ఓకే రైట్. At present cost minus the investment that you put into time period, present cost into time period, investment that you put. Okay. సో ఈ విధంగా ఉంటుంది ఫార్ములా. యాక్చువల్గా r into 1+r whole power t minus 1 ఇది కూడా అంటున్నాడు, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఫార్ములా. బట్ ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి మెయిన్ గా వచ్చేసరికి ఎకనామికల్లీ ఆప్టిమల్ రొటేషన్ కి సంబంధించింది ఇది. సో అది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్. ఇంటాంజిబుల్ అంటే నాట్ మెజరబుల్. మనం మెజర్ చేయలేం. దాన్ని మెజర్ చేయాలంటే వేరే వాడాలి. జస్ట్ కేజీల కింద వాల్యూమ్ కింద ఇలా మెజర్ చేయలేం వాటిని. యూ హ్యావ్ టు టేక్ సంథింగ్ రెఫరెన్స్, సంథింగ్ రిలేటివ్ అలా చూడాలి. కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే కార్బన్ ని ఎంత, అది కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని కార్బన్ కింద స్టోర్ చేస్తుంది. ఇది మనం మెజర్ చేయలేం. మెజర్ చేయడం అంటే ఐ మీన్ నాట్ ఏ డైరెక్ట్ వన్. సాయిల్ కన్సర్వేషన్, అది సాయిల్ ని ఎంత ఎలాగా డెవలప్ చేస్తూ ఉంటుంది. రీక్రియేషన్ అండ్ యాస్థెటిక్ వాల్యూ, అది మనకి ఇచ్చే అందమైన అనుభూతి. బయోడైవర్సిటీ కన్సర్వేషన్, నెక్స్ట్ అది ఎంత బయోడైవర్సిటీని తన దాంట్లో దాచుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా యాక్చువల్ గా చెప్పాలంటే దోస్ ఆర్ ది ఇంటాంజిబుల్ బెనిఫిట్స్. వీ కెనాట్ మెజర్ దోస్ బెనిఫిట్స్. సో ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇన్ ఫారెస్ట్ ఎకనామిక్స్ స్టంపేజ్ వాల్యూ రిఫర్స్ టు ది, యాక్చువల్ గా స్టంప్ వాల్యూ అంటే వాల్యూ ఆఫ్ ది స్టాండింగ్ ట్రీస్ అని అంటారు. స్టంప్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ స్టాండింగ్ ట్రీస్. present above స్టంప్. కింద పెద్ద స్టంప్ కింద ఉంటుంది కదా, ఆ స్టంప్ పైన ఉన్నదంతా కూడా దీని ఏంటి అన్నది చెప్పేది ట్రీస్. దీంట్లో వచ్చేసరికి మీరు ప్రైస్ బయట ఎంత చెప్పారు, ప్రైస్ ఆఫ్ టింబర్, ఓకే, ఎంత కమ్మారు, మైనస్ ట్రాన్స్పోర్టేషన్,
మైనస్ ఫెల్లింగ్ మైనస్ కటింగ్ మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇదంతా కూడా చేసిన తర్వాత మీకు స్టంప్ వాల్యూ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇది అంటే ఎన్టీఎఫ్పి అంటే నాన్ టెంబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని అర్థం. అంటే టెంబర్ కానీ ఏ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అయినా ఎన్టీఎఫ్పి అంటాం. హనీ ఒక నాన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, నాన్ టెంబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఫ్యూయల్ వుడ్ అక్కడ వచ్చే అగ్గిపుల్లలు లాంటివి, కట్టి పుల్లలు, అవి నాన్ టెంబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇవన్నీ కూడా అలా. సో ఆ విధంగా ఉంటుంది. స్టంపేజ్ వాల్యూ అంటే ఇట్స్ స్టాండింగ్ ట్రీస్ వాల్యూ. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967. ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇంక్లూడ్స్, ఫారెస్ట్ ప్రొడ్యూస్ లో ఏముంటాయి? ఏపీ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అంటున్నాడు టింబర్, చార్కోల్, వుడ్ ఆయిల్, కటచు, లాక్, రెసిన్ అండ్ 1 and 3 ఓన్లీ. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది కూడా ఉంది, పెబుల్స్ అండ్ శాండ్. సో 1, 2, 3 సారీ. వైల్డ్ యానిమల్ స్కిన్, టస్క్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లో ఇది ఎక్స్క్లూడ్ చేశారు కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడం కోసం. బట్ ఒకసారి చేయాలంటే కనుక యాక్చువల్గా ఆల్ ఆఫ్ ది అబోవ్ అని కూడా పెట్టచ్చు మీరు. ఇట్స్ ఎ లిటిల్ బిట్ కాంట్రవర్షియల్. బట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది ఒకటే ఎక్స్క్లూడ్ చేశారని అంటూ ఉంటారు. బట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నేను చూసిన దాని ప్రకారం అయితే ఫారెస్ట్ ప్రొడ్యూస్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి. పెబుల్స్, శాండ్, కెటకు, లాస్, రెసిన్, వైల్డ్ యానిమల్ స్కిన్, టస్క్ అన్ని కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కింద ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టినా కూడా కరెక్ట్ దానికి. విచ్ సెక్షన్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 డీల్స్ విత్ డిక్లరేషన్ ఆఫ్ శాంచురీ? సెక్షన్ 18 అండి. మీకు ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 9 వచ్చేసరికి ఇది ఐ థింక్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్, జస్ట్ ఎ మినిట్. సెక్షన్ 9 it's prohibition of hunting. Section 9 is prohibition of hunting of schedule 1 and 2 animals. సెక్షన్ 18 వచ్చేసరికి డిక్లరేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సెక్షన్ 35 వచ్చేసరికి డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ పార్క్. ఓకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 51 వచ్చేసరికి పెనాల్టీస్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో. ఇక్కడ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద శాంచురీ డిక్లేర్ చేసేది సెక్షన్ 18. The Forest Conservation Act 1980 was enacted in mainly response to the rapid deforestation after service for freely diverting forest land post-independence. This is correct. Under Forest Right Act, the final authority to vest forest right is subdivisional level committee ఏదైతే ఉందో దానికి ఈ ఫారెస్ట్ రైట్స్ ఎవరు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. గ్రామ సభ అనేది ఇట్ రికమెండ్స్, దే రికమెండ్. ఓకే, సబ్ డివిజన్ లెవెల్ కమిటీ దగ్గర వచ్చేసరికి ఫైనల్ అథారిటీ అనేది ఉంటూ ఉంటుంది. ఓకేనా? ఐమ్ సారీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. ఐమ్ వెరీ వెరీ సారీ. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఇట్స్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, నాట్ సబ్ డివిజన్ కమిటీ. గ్రామ సభ, సబ్ డివిజన్ లెవెల్ కమిటీ బోత్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మాత్రమే ఫైనల్ అప్రూవ్ చేస్తూ ఉంటుంది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది. ది ఫస్ట్ ఫేమస్ గోదావరిమన్ జడ్జ్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు ది. ఇది వచ్చేసరికి మెయిన్ గా ఇష్టానుసారంగా ఫారెస్ట్ అనేవి డైవర్ట్ చేసేస్తూ ఉంటే కనుక అసలు ఫారెస్ట్ అంటే ఏంటి, ఫారెస్ట్ యొక్క డెఫినేషన్ చెప్పండి అని సుప్రీం కోర్టుకి వెళ్ళి గోదావరిమన్ అనే ఆయన, తిరుంపాడు గోదావరిమన్ అని ఆయన వాదించారు. అప్పుడు సుప్రీం కోర్టు బ్రాడ్ గా డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనేది చెప్పింది. Any land that appears to be a forest or any land that has been identified as the forest in the past records of the forest department is being declared as a forest anandi. అంటే ఇది వరకు ఫారెస్ట్ కింద ఐడెంటిఫై చేయబడిన ల్యాండ్స్ కానీ ఆ రికార్డ్స్ లో ఉన్నవి
ఏదైనా ఒక ల్యాండ్ ఫారెస్ట్ కింద కనిపించినా అక్కడ ప్లాంటేషన్స్ తో ఉన్నాయి ఎక్కువగా, ఇవన్నీ కూడా ఫారెస్ట్ కింద వస్తాయని సుప్రీంకోర్టు డెఫినేషన్ ఇచ్చింది. దీంతో చాలా పెద్ద రెవల్యూషన్ కింద అయింది ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫీసర్స్ బిలాంగ్ టు ది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చేసరికి మెయిన్గా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ది ఫారెస్ట్, వీళ్ళందరూ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కింద వస్తూ ఉంటారు. ఓకే, సో ఆల్ ఆఫ్ them belong to the Indian Forest Services. Social forestry in the India was first recommended by the National Commission on Agriculture 1976 బట్టి రికమెండ్ చేశారు. దీని తర్వాతే నేషనల్ ఫారెస్ట్ పాలసీ వచ్చింది. సో ఫస్ట్ నేషనల్ కమిషన్ అండ్ అగ్రికల్చర్ రికమెండ్ చేస్తేనే 1976 లోని సోషల్ ఫారెస్ట్రీ ఇవన్నీ కూడా వచ్చాయి. నెక్స్ట్, ఇన్ ఫారెస్ట్ ద వాల్యుయేషన్ ఆఫ్ ద ఫార్ములా ఇందా మీకు చెప్పాను కదా, వాల్యూ ఎట్ ప్రెసెంట్ కాస్ట్, వాల్యూ ఎట్ ప్రెసెంట్ మైనస్ కాస్ట్ ఇనిషియల్లీ డివైడెడ్ బై డిస్కౌంట్ రేట్ ప్లస్ సంథింగ్, ఇవన్నీ కూడా ఇన్ఫైనైట్ రొటేషన్స్. అంటే ఆ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది దీన్ని బట్టి ఫాస్ట్ మ్యాన్ ఫార్ములా బట్టి ఇన్ఫైనైట్ రొటేషన్స్ చేస్తూ ఉంటే ఏంటి అన్నది చేస్తూ ఉంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ మార్కెట్ ఫెయిల్యూర్ ఇన్ ఫారెస్ట్రీ? నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఆఫ్ డిఫారెస్టేషన్. మార్కెట్ ఫెయిల్యూర్ ఏంటి దీంట్లో? నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఇందాక మీకు చెప్పాను, ఇట్స్ అన్ అన్కంపన్సేటెడ్ లాస్, దానివల్ల వచ్చేది నెగటివ్ ఎక్స్టర్నాలిటీ అంటాం. ఇదొకటి. పబ్లిక్ గుడ్ నేచర్ ఆఫ్ ది కార్బన్ సెక్వెస్ట్రేషన్, అంటే కార్బన్ ని అది స్టోర్ చేసుకుంటూ ఉంది లోపల వుడ్ కింద రూపంలోని, బయట ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని తీసేసి, దానివల్ల వచ్చి ఈ పబ్లిక్ గుడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మార్కెటైజ్ చేసుకోలేకపోతున్నారు, ఇది ఒక మార్కెట్ ఫెయిల్యూర్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ డ్యూ టు ఓపెన్ యాక్సెస్, ఇది కూడా ఒక మార్కెట్ ఫెయిల్యూరే. హై ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇన్ కమ్యూనిటీ మేనేజ్మెంట్, ఇది కూడా ఒక మార్కెట్ ఫెయిల్యూర్. యాక్చువల్ గా అన్ని కూడా మార్కెట్ ఫెయిల్యూర్స్ కింద వచ్చాయి దీంట్లోని. సో D, all of the above are the market failures, all of them. Next, as per the AP Forest Act 1967, reserved trees అంటున్నాడండి. reserved trees మాత్రం ఉంటుంది. There is no such thing like protected trees. There is no term like protected trees. So there is no term such as, what do you call it, protected trees. I'm sorry for interrupting. So actually గా చెప్పాలంటే కనుక ప్రొటెక్టెడ్ ట్రీస్ అనేది ఉండదు. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ లో రిజర్వ్డ్ ట్రీస్ అని ఉంటుంది, కాస్త రిజర్వ్డ్ ఫారెస్ట్ అని ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని ఉంటుంది, రెండు ఉంటాయి. బట్ ప్రొటెక్టెడ్ ట్రీస్ అనేది ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఇస్ నో టర్మ్ ప్రొటెక్టెడ్ ట్రీస్. సో టీక్, రెడ్ శాండల్స్, శాండల్వుడ్, రోజ్వుడ్ ఇవన్నీ కూడా రిజర్వ్ ట్రీస్ కింద వస్తాయి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. రిజర్వ్డ్ ట్రీస్ అండర్ సెక్షన్ 29 ఆఫ్ ది ఫారెస్ట్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1961, who can enter and seize the forest produce in case of the forest offense? ఏదైనా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఏ ఫారెస్టర్, అంటే ఫారెస్ట్ గార్డ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఎంటర్ చేయొచ్చు, ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని సీజ్ చేయొచ్చు ఫారెస్ట్ అఫెన్స్ జరుగుతున్నప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ద పవర్ టు డిక్లేర్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెస్టెడ్ విత్ స్టేట్ గవర్నమెంట్ అండి. సెక్షన్ 15-16 కింద ఒక దాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ కింద, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద కానీ నోటిఫై చేయొచ్చు. Which schedule of the Wildlife Protection Act 1972 contains vermin species, that is it can be hunted freely? అంటే షెడ్యూల్ 5 అండి. షెడ్యూల్ 5 కన్సిస్ట్ ఆఫ్ ది వెర్మిన్ స్పీసీస్. ఈ షెడ్యూల్ 5 లో కూడా ప్రస్తుతం ఉన్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మైస్, ఫ్రూట్ బ్యాట్స్, ఓకే, మైస్, ఫ్రూట్ బ్యాట్స్, ఇంకోటి క్రౌస్, ఇవి కామన్. ఒక్కొక్కసారి పాపులేషన్ కంట్రోల్లో తప్పిపోయినప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ పలానా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ షెడ్యూల్ 5 కింద కొంత ఒక సెక్షన్ కింద కొన్ని రకాల యానిమల్స్ ని అది డిక్లేర్ చేయొచ్చు, చేసి మీరు ఇంక ఓపెన్ హంటింగ్ చేయొచ్చు అని పెట్టచ్చు. సపోజ్ పిగ్స్ పాపులేషన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ పిగ్స్ అనేవి అక్కడ ఉన్న చెట్లన్నింటినీ దొలిచేస్తూ ఉన్నాయనుకోండి,
ఆ పిగ్స్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి షెడ్యూల్ 5 కింద పిగ్స్ ని చంపచ్చు, హంట్ చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో గెజెట్ విడుదల చేస్తూ ఉంటుంది. సో అలాగా షెడ్యూల్ 5 కింద కొన్ని రకాల యానిమల్స్ ని చేర్చచ్చు, బట్ కామన్ గా ఉండేవి మైస్, ఫ్రూట్ బ్యాట్స్, క్రౌస్. ద కంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ది. ఇది వచ్చేసరికి దేని కింద కెంపా అంటారు. కంపన్సేటర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మెయిన్ గా సుప్రీం కోర్టు గోదావరి మన్ కేసులో దాని సందర్భంగా ఈ ప్లానింగ్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సుప్రీం కోర్టు డైరెక్షన్స్ లో. అండర్ FRA 2006 ఫారెస్ట్ రైట్ యాక్ట్ కింద ద క్రిటికల్ రేట్ ఫర్ ప్రూవింగ్ ఆక్యుపేషన్ ఫర్ ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్ ఈస్ చెప్పాను కదా 13 డిసెంబర్ 2005 లోపల కనీసం 3 తరాలు అంటే 75 ఏళ్ళు గనక మీ కుటుంబం 75 ఏళ్లుగా నివసిస్తూ ఉంటే గనక 2005 లోపల 13th డిసెంబర్ దెన్ యు ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఫారెస్ట్ డ్వెల్లర్. మీకు అప్పుడు రైట్స్ అన్ని ఉంటాయి దాంట్లో. అంటే మీరు 4 ఎకరాల వరకు ఓన్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ద డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ బిలాంగ్స్ టు ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ అండి. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఫారెస్ట్ రేంజర్ వచ్చేసరికి ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కింద వస్తారండి ఆయన. ఓకేనా? సో ఐఎమ్ సారీ, జస్ట్ మినిట్. సో యాక్చువల్ గా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ అనే ఆయన మాత్రం ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కింద వస్తారు. డిప్యూటీ వచ్చేసరికి ఇది ఏపీ సబార్డినేట్ అంటుంది, బట్ ఐ హావ్ టు చెక్ ఇట్. ఇట్స్ ఏ లిటిల్ బిట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఐ థింక్ సో. ది కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ వాస్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. వెస్ట్ బెంగాల్ లోని ఆరాబారి ఎక్స్పెరిమెంట్ 1972 కింద ఫస్ట్ ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడతో ఆపుదాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో మనం ప్రొసీడ్ అవుదాం. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే ఒక వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.